ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామయ్యలిద్దరిని వేడుకుంటున్నాను. ఎవరు ఎవరికి దూరంగా ఉంటారో, మొహాలు చాటేస్తారో వాళ్ళిష్టం. కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆద్యకైతే నేను దూరంగా ఉండలేను. తనని చూడకుండా ఒక్క రోజు కూడా దాటనివ్వను. రాళ్ళెత్తిన సిలిండర్లు మోసిన ఆటో నడిపినా కేవలం నా ఆద్య వెంట జీవితాంతో నడవడానికి మామయ్య. మరి నా బతికెలా నడుస్తుందని కిషోర్ మామయ్య ప్రశ్నించకూడదనే సమాధానంగా మీ పేరు మీదనే చిట్ ఫండ్ కంపెనీ నడిపిస్తున్నాను. నేను ప్రయోజకున్నవుతానన్న నమ్మకం నా మీద ఉంది. కానీ నాతో జీవితం పంచుకున్న ఆద్య మీద మాత్రం నింద ఉండకూడదని మా అమ్మని వేడుకున్నా తను వినలేదు, వినదు కూడా. ముందు నువ్వు నా మాట వినరా? ఏమే వాడు చెప్తున్నాడు కదా, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చెప్పరా. మామయ్యలకి అత్తయ్యలకి ఊళ్ళో వాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే, మా అమ్మ ఎన్ననుకున్నా, ఆ ప్రభాస్గాడు నోరు తూలినా, అది నింద కాదు నిజమన్నా, నిజమైనా నేను మాత్రం నా ఆద్య చేయి వదిలిపెట్టను. ఎందుకంటే ఆద్య నా ప్రాణం. నా ప్రాణాలనే విడిచిపెట్టమని ఎందుకు మామయ్య వీళ్ళు కోరుకుంటున్నారు? డాడీ ఒక్కసారి కాదు 2 సార్లు నా మెడలో 3 ముళ్ళు వేశాడు శ్రీను. అంటే ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకి కూడా శ్రీనుతోనే కలిసి ఉంటానని అర్థం. బేబీ, ఆర్ యు మ్యాడ్? నువ్వు సీనుతో ఉండాలనుకున్నా, తను లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నా, మోర్ ఓవర్ వాళ్ళమ్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలిగా. అది జరగని పని. ఇంక చాలు కిషోర్ గారు. అందరం పిల్లల మీద ఒత్తిడి తెచ్చిపెడితే ఎలా తట్టుకుంటారు చెప్పండి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి బతకాలని నిర్ణయించుకున్నప్పుడు చట్టం కూడా ఏమీ చేయలేదు. ప్రయత్నాలు చేసేవాళ్ళు లేకపోలేదులే చెల్లమ్మ. ఇప్పుడు నిర్ణయం బావగారి చేతిలో ఉంది. కిషోర్ ఇచ్చిన గడువులో ఇంకా 3 నెలలే ఉన్నాయి. ఆలోపు శ్రీను ఆద్యల మధ్య ఎవరు చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా ఈ రఘురామ్ అంటే ఏంటో చూస్తారు. మీరు వెళ్ళండమ్మా. ఏంటమ్మా ఇంట్లో కూర్చొని వంట చేసుకోకుండా ఏంటి సోకులు? అంటే భార్య ఎప్పుడు భర్తకి అందంగా కనిపించాలి కదా, అందుకే కాస్త ముస్తాబయ్యాను. అంత లేదు కానీ ఆ యాడ్ ఏజెన్సీ గురించి మాట్లాడడానికే కదా ఇదంతా.
నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? హా, నువ్వు అడిగినా ఆయన ఒప్పుకోరలే గాని ఇదిగో ఈ గరిట తీసుకుని వెళ్ళి పప్పు రుబ్బుకో. లేదు, ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకోరంటున్నానుగా. నేను ఆయన్ని ఒప్పిస్తా. ఆయనకి నా మీద ప్రేమ ఉంది కదా, అందుకేనా నిన్నంత కోపడింది. నిన్ను కోపడింది నేను తప్పు చేశానని కాదు. ఆయనకి ఇష్టం లేకుండా నేను మా ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చానుగా. అయినా తర్వాత వచ్చి క్షమాపణ అడిగారుగా. రామా, ఏంటి రామా ఈరోజు ఇంత స్పెషల్గా రెడీ అయ్యో? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా? ఎక్కడికైనా వెళ్తేనే రెడీ అవ్వాలా సార్? కాదనుకో, కానీ ఏదో ఉంది. ఏంటో చెప్పొచ్చుగా. అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. చెప్పురామా. ఒక్క సెకండా. తీసుకోండి. ఏంటిదంతా? పెయిన్ బాంబ్. పెయిన్ బాంబ్? రామా, బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? సార్, మీరు నన్ను టేస్ట్ చేస్తున్నారు. లేదు రామా, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. అదేంటి సార్, నేను విజిటింగ్ కార్డ్ ఇస్తే మీరు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటారేంటి? విజిటింగ్ కార్డా? రామా రామా, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. సార్, ఆ కార్డు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళది. వాళ్ళు ఒక మిల్క్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంట. ఆ కంపెనీ వాళ్ళు మన ఇంటికి వచ్చారు సార్. నేను హాకీ టీంలో గెలిచానుగా. ఇప్పుడు నేను లోకల్ సెలబ్రిటీనంట. వాళ్ళే అన్నారు. నేను ఒప్పుకుంటే వాళ్ళు నాతో యాడ్ షూట్ చేపించి ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తారంట. దాంతో వాళ్ళ సేల్స్ పెరుగుతాయంట. అందుకే నన్ను ఆ మిల్క్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమన్నారు. నేను మిమ్మల్ని అడిగి చెప్తానన్నా. ఓహో, ఇప్పుడు యాడ్ లో యాక్ట్ చేసి పెద్ద మోడల్ అయిపోతావా? లేదు లేదు లేదు, మోడల్ గీడల్ ఏం లేదు సార్. అదొక్క యాడ్ కోసమే. అంటే మనకిప్పుడు డబ్బులు అవసరం ఉంది కదా. వాళ్ళు 10 లక్షలు డబ్బులు కూడా ఇస్తానన్నారు. అందుకని. అయితే ఇప్పుడు ఆ డబ్బుల కోసం నువ్వు యాక్ట్ చేస్తావా? ముందు యాక్టింగ్, తర్వాత మోడలింగ్, ఆ తర్వాత సినిమా. అయ్యో సార్ సార్, లేదు సార్, నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు సార్. అందులో యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తానన్నారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మనం బ్యాంకులో పెట్టేస్తే మనకు కొంచెం టైం ఇస్తారు కదా. ఆ బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టుకోవచ్చని. ప్లీజ్ సార్, ఆలోచించండి. రామా, అందంగా రెడీ అయ్యో, ఆనందంగా ఉందాం. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో, సరేనా? అయ్యో, ఒక్కసారి. అది తప్ప కాదని నేను అనట్లేదు రామా. అది గ్లామర్ ఫీల్డ్. ఒక్కసారి ఆ సుడిగుండంలో చిక్కుకున్నా ఉంటే బయటికి రాలేవు.